2026 సంవత్సరంలో తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసినట్టయితే జగనన్నని ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంత మిస్ అవుతూ ఉన్నారనేది ఇవాళ క్లియర్గా అర్థమవుతుంది. మేము ఎందుచేతనంటే ప్రతి గ్రామంలోకి ప్రతి వార్డ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా జగన్ బాబు ఉంటే ఇవాళ మాకు ఈ పథకం వచ్చేది, జగన్ బాబు ఉంటే మాకు ఈ సంక్షేమ పథకం వచ్చేది, మేము పండగలు చాలా ఆనందంగా చేసుకునేవాళ్ళమని ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వర్గ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గ ప్రజలు బాగున్నారని ఇవాళ అడుగుతా ఉన్నారు. అక్కడ మార్కెట్స్లో చూస్తే వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవు. అక్కడ మార్కెట్లు ఇదివరకు గతంలో జగనన్న ఉన్నప్పుడు కిటకిటలాడుతూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ ఇవాళ మార్కెట్లు ఖాళీగా కనబడుతూ ఉన్నాయి. ఇవాళ రైతన్నలను చూస్తే సంవత్సరానికి 20,000 వేస్తానని చెప్పి అబద్ధపు మాటలు చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, 40,000 రూపాయలు రైతన్నలు ఎక్కడా అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. కనీస పక్షాన 5,000 కూడా పూర్తి స్థాయిగా వేయలేని సందర్భం. ఇవాళ పిల్లలందరూ కూడా కాలేజ్ పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలా. జగనన్న ఉన్నప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన అని 20,000, 20,000, 40,000 వేసేవారు. ఇవాళ కాలేజీలకి ఎక్కడా కూడా రియంబర్స్ అవ్వట్లేదు. వాళ్ళు అప్పులు చేసి ఇవాళ ఫీజులు కట్టే సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. మళ్ళీ ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, సూపర్ 6 అన్నీ చేస్తాం ఇంక అయిపోయినాయి అన్నాడు. అంటే ఈ రకమైన మోసపూరితమైన మాటలు చెప్తే ప్రజలు ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేవు. ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరంలో మేము పూర్తి స్థాయిగా ఇంకా ఉద్రిక్తం చేస్తాము, ఇంకా పోరాటం చేస్తాము. ఈ ప్రభుత్వం మెడలు దించి వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఇవాళ మేము ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తాము. జగనన్న అడుగుజాడల్లో మేము అందరం కూడా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా జగనన్నకి ఒక పోరాట పటిమ ఉంది. ఆ పోరాట పటిమతోనే ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా ముందుకు వెళ్తాము. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, 2029 ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ప్రజలకు అందరికీ కూడా మంచి రోజులు వస్తాయని కూడా ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం.